హాయ్ అండి. ఈరోజు మీకోసం కథ. కథలోకి వెళ్తే అది ఒక 9th సెంచరీ. బ్రహ్మయ్య అనే ఒక అతను సిద్ధప్ప అనే వ్యాపారస్తుని దగ్గర తన కుటుంబం కోసం అప్పు చేశాడు. అది వడ్డీకి అంతకంత పెరిగిపోతుంది. సిద్ధప్ప చాలా దుర్మార్గుడు. వయసు కూడా 30 ఏళ్ళు దాటిపోయాయి. వాడు చేసిన పాపాల ఫలితంగా పెళ్లి కూడా అవ్వలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా వాడి బుద్ధి చూసి ఎవరూ పిల్లనివ్వలేదు. అయితే బ్రహ్మయ్యకు 2 కూతుర్లు, ఒక కొడుకు ఉన్నాడు. మొదటి కూతురికి వివాహం జరిగింది. దానికోసం అప్పు తీసుకున్నాడు సిద్ధప్ప దగ్గర. అయితే రెండవ కూతురి పేరు మునెమ్మ. అందరు ముద్దుగా ముని ముని అని పిలుచుకుంటారు. ఇంకా చదువుకుంటుంది. తనకు 18 ఏళ్ల వయసు మాత్రమే. తన చిన్నతనంలోనే వాళ్ళమ్మ చనిపోవటం వల్ల తను చాలా అమాయకంగా ఉండేది. వాళ్ళమ్మ లేకపోవటం వల్ల వాళ్ళక్క తనకు అన్నీ చూసుకునేది. వాళ్ళమ్మ చనిపోయేటప్పుడు ఒక చిన్న బాబును కానీ 2 కూతుర్ల చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. ఆ పిల్లాడి పేరు చిన్న. బ్రహ్మయ్యకు వారసునివ్వటం కోసం తన భార్య జానకమ్మ ఎన్నో పూజలు చేసి వారసుని ఇచ్చి చనిపోయింది. వాళ్ళక్క పేరు కాత్యాయని. ఇంట్లో అన్ని పనులు చూసుకునేది. అక్కకు పెళ్లి కావటంతో ముని ఇంటి బాధలు తీసుకుంది. రోజు సిద్ధప్ప డబ్బులు కట్టమని బ్రహ్మయ్యని వేధించేవాడు. అయితే కాత్యాయని చాలా గడసు అమ్మాయి కాబట్టి కాత్యాయని జోలికి వెళ్ళలే సిద్ధప్ప. కాత్యాయని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక సిద్ధప్ప కన్ను మునిపైన పడింది. కాత్యాయనేమో ఎన్నోసార్లు హెచ్చరించింది, జాగ్రత్తగా ఉండమని చెప్పి. అత్తగారింటికి వెళ్ళిపోయింది పెళ్లి చేసుకొని. కాత్యాయని తన చదువును త్యాగం చేసి తమ్ముణ్ణి చెల్లెల్ని బాగా చదివించింది. అయితే బ్రహ్మయ్య పాతకాలం మనిషి. కాత్యాయని పెళ్ళయ్యాక ముని చదువు మానిపించేశాడు. అది ఒక పల్లెటూరు కావటం వల్ల ఇంటర్ వరకు చదివించాడు. ఇక చదువు చాలే అని మానిపించేశాడు. కానీ కొడుకు మంచి ఉద్యోగం చేయాలని బాగా డబ్బులు ఖర్చు పెట్టి చదివిస్తున్నాడు. అతనికి తెలిసిందల్లా వ్యవసాయం చేయటం మాత్రమే. పంట కోసం అప్పులయ్యాయి, పెళ్లి కోసం అప్పులయ్యాయి. కొడుకు హాస్టల్లో చదవటం వల్ల చదువు ఖర్చు కూడా పెరిగిపోయింది. అన్నిటికీ సిద్ధప్ప అప్పులు బాగా ఇచ్చేశాడు. వడ్డీ కూడా కట్టలేనంతగా పెంచేశాడు. ఇక బ్రహ్మయ్య అంత డబ్బును నేను కట్టలేను సిద్ధప్ప, ఏం చేయాలో చెప్పు అని అడిగాడు. అవకాశాన్ని అదునుగా తీసుకుని సిద్ధప్ప ముని నాకిచ్చి పెళ్లి చెయ్యి అని అడిగాడు. మొదట్లో బ్రహ్మయ్యకు బాగా కోపం వచ్చింది. నా కూతురు వయసు ఎక్కడా, నీ వయసు ఎక్కడా అని గట్టిగా అరిచాడు. సిద్ధప్ప భయపడిపోయాడు, ఎక్కడ ఛాన్స్ మిస్ అవుతుందో అని. కానీ నా డబ్బులు కట్టకపోతే జైలుకు పంపిస్తానని బెదిరించాడు. బ్రహ్మయ్యకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాత్యాయిని పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళిపోవటం వల్ల పుట్టింటికి రావటం తగ్గించేసింది. త్వరలో కాత్యాయిని పురుడు కోసం పుట్టింటికి రాబోతుంది. దానికి కూడా డబ్బులు కావాలని బ్రహ్మయ్య బాగా ఆలోచించి సిద్ధప్ప చెప్పిన దానికి తలవంచాడు. ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరని రహస్యంగా మునిని గుడికి తీసుకువెళ్ళి మొత్తం జరిగిన విషయం అంతా చెప్పి పెళ్లి చేసుకోమ్మా అని బ్రతిమలాడాడు. సిద్ధప్ప దగ్గర డబ్బులు చాలా ఉంది, నువ్వు సుఖపడతావు, నీకు తిండి విషయంలో ఏ లోటు ఉండదు, అక్క కాన్పుకు డబ్బులు ఇస్తా అన్నాడు. తానే మొత్తం డబ్బులు భరిస్తా అని చెప్పాడు. ఒకసారి ఆలోచించమ్మా, నా పరిస్థితి అర్థం చేసుకో అని బాగా ఏడ్చేశాడు. పాపం అమాయకురాలైన ముని తను పెళ్లి చేసుకుంటే తన కుటుంబం బాగుపడుతుందని, సరే నాన్న మీ ఇష్టమని చెప్పి మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. కాత్యాయనకు తెలిస్తే ఎక్కడ పెళ్ళి ఆపుతుందో అన్న భయంతో వెంటనే అక్కడ పూజారిని పిలిపించి సిద్ధప్పతో పెళ్లి చేస్తాడు బ్రహ్మయ్య. కొడుకుకు పెద్ద కూతురికి విషయం తెలిసి సిద్ధప్పను బ్రహ్మయ్యను బాగా తిడతారు. కాత్యాయని మునిని చూసి ఏడుస్తూ, ఒసే పిచ్చిదానా, ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నావేం, నీ గొంతు కోసాడు కదే నాన్న అని ఏడుస్తుంది. బ్రహ్మయ్య పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, నేను దాని మంచి కోసం ఇదంతా చేశాను, దాంతోపాటు మీకు కూడా లాభం ఉందనే చేశాను, మన కుటుంబం మొత్తం బాగుపడుతుంది, ఈ పెళ్లితో లాభం ఉంటుందని పెళ్లి చేశాను, ఇందులో నా స్వార్థం ఏమీ లేదు, ఒక మధ్యతరగతి తండ్రిగా ఇంతకంటే నాకు వేరే ఆలోచన తట్టలేదు, ఒక పిల్లోడు పుడితే అన్నీ సర్దుకుంటాయిలే అని చెప్పాడు. ఇష్టం లేకపోయినా చెల్లెల్ని అలంకరించి శోభనం గదికి పంపిస్తుంది కాత్యాయిని. దేవుడా, నా చెల్లి జీవితాన్ని నువ్వే కాపాడాలి అని మొక్కుంటుంది దేవునికి. బ్రహ్మయ్య తన భార్య ఫోటో దగ్గరికి వెళ్ళి, జానకమ్మ
నన్ను క్షమించవే. ఆ సిద్ధప్ప నన్ను జైలుకు పంపిస్తాడు అన్న భయంతో, నేను జైలుకి వెళ్తే మన బిడ్డ జీవితం అన్యాయం చేస్తాడు అన్న భయంతో తప్పక తల వంచి ఈ పెళ్లి చేశాను. దాని బతుకు ఏం కాకుండా పైనుంచి నువ్వే కాపాడే అంటూ వెక్కి వెక్కి ఏడుస్తాడు. కాత్యాయిని వాళ్ళ నాన్నను ఓదారుస్తుంది. కొడుకు చిన్న వాళ్ళ నాన్న మీద కోపంతో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. చిన్న ఇప్పుడు ఇంటర్ చదువుతున్నాడు. అందువల్ల వాడికి అన్ని విషయాలు అర్థమవుతున్నాయి. వాళ్ళ నాన్న అక్క జీవితం నాశనం చేస్తున్నాడన్న కోపంతో అలిగి ఆ రాత్రి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాడు. ఒక ముని విషయంకొస్తే, ముని వయసు ఇప్పుడు 18 సంవత్సరాలు. ఆమెకు పెళ్లి సంసారం వీటి మీద అవగాహన లేదు. శోభనం గదిలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళ అక్క చెప్పవలసినవన్నీ చెప్పి పంపిస్తుంది. ఇప్పుడు సిద్ధప్ప నీ భర్త ఎలా చెప్తే అలా నడుచుకోమ్మా. వారికి అనుకువగా వెళ్తేనే నీ జీవితం బాగుపడుతుంది అని కొన్ని మంచి మాటలు చెప్పి పంపిస్తుంది శోభనం గదిలోకి. అక్కడ సిద్ధప్ప మంచం మీద కూర్చొని ఉంటాడు ముని కోసం. ముని లోపలికి రాగానే తలుపుకు గొల్లం పెట్టేస్తాడు. మునికి చాలా కంగారు, భయం వేస్తుంది. దానికి తోడు సిద్ధప్ప ఆత్రంతో ఆగలేకపోతున్నాడు. ఎప్పుడు ముని శరీరాన్ని అనుభవించాలన్న కోరికతో కామవాంఛ పెరిగి స్థిరంగా ఉండలేకపోతున్నాడు. ఎప్పటినుంచి పెళ్లి అనేది వాడి కల, అది ఈ రోజు నెరవేరేసరికి సంతోషంతో ఉబ్బి తబిబైపోతున్నాడు. ముని రాగానే చేతిలోని పాల గ్లాస్ తీసుకుని సగం తాగి ముని చేతికిచ్చాడు. అక్క చెప్పిన విషయాలు గుర్తెచ్చుకొని అక్క చెప్పినట్టే అన్ని చేస్తూ వచ్చింది. సిద్ధప్ప చాలా సంతోషించాడు. ముని అలా చేస్తుంటే అసలు ఒప్పుకోదేమో అని భయపడ్డాడు. చివరిగా సిద్ధప్ప కాళ్లకు దండం పెడుతుంటే ముని నడుము పట్టుకొని పైకి లేపుతాడు. ముని ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని, ఈ రోజు నుంచి నా పెళ్ళానివి నువ్వు, నా పెళ్ళాంగా నన్ను సుఖపెట్టడమే నీ బాధ అని చెప్పాడు. చాలా భయపడుతూ కంగారుగా ఉంటుంది. ఆమె ఇంకా పెళ్లికి సిద్ధంగా లేదు. సిద్ధప్ప చేసే పనులకు ఆశ్చర్యపోతూనే అతనికి అన్ని విధాలుగా సహకరిస్తుంది. కానీ ఏది ఇష్టంగా చేయట్లేదు. సిద్ధప్ప ముని చీరలాగేశాడు. ముని సిగ్గుతో చేతులు అడ్డు పెడుతుంది. నేను నీ మొగుణ్ణి, నా దగ్గర సిగ్గెందుకే అంటూ గట్టిగా కౌగిలించుకున్నాడు. ముని భయంతో అలాగే ఉండిపోయింది. అడ్డు చెప్పకూడదు అని అర్థం చేసుకుంది. సిద్ధప్ప ముని అంగీకారం లేకుండా శోభనం చేస్తున్నాడు. ముని నొప్పి తట్టుకోలేక ఏడుస్తుంది. అన్నీ మౌనంగా భరిస్తుంది. ఈ అర్ధరాత్రికో నిద్రపోయాడు సిద్ధప్ప. కాని ముని వెక్కి వెక్కి ఏడుస్తూ కూర్చుంది. ఇంతలో తెల్లారిపోతుంది. కొత్త మోజు కదా సిద్ధప్ప మళ్ళీ మునితో సంభోగం చేశాడు. ముని శరీరాన్ని ఆక్రమించాడు. కాని ప్రేమను ఇంకా పొందలేకపోతున్నాడు. ఏదైనా ఇద్దరు మనుషుల అంగీకారంతో కార్యం జరిగితేనే ఇద్దరికి సంతృప్తి, ఆనందం. అందువల్ల సిద్ధప్ప ఆ ఆనందం దొరక్క లోపం ఎక్కడా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. సిద్ధప్పని చూడగానే భయంతో బిగుసుకపోతుంది. ఇక మునిని అత్తగారిని పంపించారు. అక్కడ సిద్ధప్పకు ఒక ముసలావిడ ఉంది. సిద్ధప్ప అమ్మ నాన్నలు చిన్నప్పుడే చనిపోయారు. సిద్ధప్ప నానమ్మ వాణ్ణి పెంచి పెద్ద చేసింది. ఆమె పేరు మరిడమ్మ. పాతకాలం పద్ధతులు ఆచారాలు పాటిస్తూ ఉంటుంది. కొత్త జంటకు హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది. ఆ రాత్రి వాళ్ళ ఇంట్లో శుభ్రం ఏర్పాట్లు చేశారు. ముని అప్పటికి చాలా అలసిపోయింది. కాని మొగుడి కోరిక తీర్చడం తన బాధ్యత అని ఏమనట్లేదు. సిద్ధప్పకు పడక సుఖం తప్ప ఏమీ కాబట్టదు. పగలంతా ఇంటి పని, వంట పని, రాత్రి అవ్వగానే మొగుడి సుఖం. ఇక మునికి రెస్ట్ అనేదే లేకుండా పోయింది. మధ్యాహ్నం ఏదో అలా సేద తీర్చుకుందాం అనుకునే లోపే సిద్ధప్ప ఆ కొంచెం సమయం కూడా ఇచ్చేవాడు కాదు. వాడి కామ కోరికలకు మునిని బలి చేస్తున్నాడు. చిన్న వయసు కావటం చేత ముని తట్టుకోలేక కుప్పగూలిపోయింది. హాస్పిటల్లో చేర్చారు. డాక్టర్ సజెషన్తో వారం రోజులు దూరం పాటించాడు సిద్ధప్ప. మరి ముని జీవితం? ఒరే సచ్చినోడా, అది పసిపిల్లరా. దాని వయసు చాలా చిన్నది. పెళ్ళాన్ని అలాగేనారో చూసుకునేది. నీకు జరక్క పెళ్లి జరిగింది. ఊరంతా ఆగమాగం చేశావు కదరా. ఊరంతా ఇదే చెప్పుకుంటున్నారు అంటూ తిడుతూ ఉంది. ఒసేయ్ ముసలిదానా, ఆపవి నీ గోల. పొద్దుట్నుంచి నన్ను తిట్టడమే సరిపోయింది నీకు. నాకు పిల్లని చూసి పెళ్లి చేయలేకపోయావు గాని ఏదైనా తెలివితేటలతో ఆ బ్రహ్మాన్ని బెదిరించి దాన్ని పెళ్లి చేసుకున్నాం.
ఏదో కొత్త మూవీ కదా, అందుకే కొంచెం ఎక్కువైంది. బాగా చూసుకుంటాలే నీ మనవరాల్ని అంటూ రుసరుసలు ఆడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఊరంతా విషయం తెలిసి గుసగుసలు ఆ నోట ఈ నోట పాకిపోతూ చివరికి బ్రహ్మయ్య ఇంటి దాకా వెళ్ళిపోయాయి. అప్పుడే కాత్యాయిని ఆ విషయాన్ని తెలుసుకొని హైపర్గా సిద్ధప్పని తిట్టుకుంటూ ఉండగా తనకు నొప్పులు మొదలయ్యాయి. వెంటనే బ్రహ్మయ్య ఆసుపత్రికి తీసుకువెళ్తాడు. అక్కడ చెల్లెలు ఇద్దరు ఒకే ఆసుపత్రిలో ఉన్నారు. ఇప్పుడు కాత్యాయిని మగబిడ్డను ప్రసవించింది. కాత్యాయిని భర్త శివయ్య, అత్తమామలు చలమయ్య, రాధమ్మ మనవని చూసుకోవడానికి అక్కడికి వచ్చారు. పక్క వార్డులోని మున్ని చూసి వాళ్ళు చాలా బాధపడతారు. చలమయ్య, రాధమ్మలు దూర బంధువులు. ముని అంటే వాళ్ళకి చాలా ఆప్యాయత, ప్రేమ ఉంది. ఒరే శివయ్య, ఆ సిద్ధప్పకు నువ్వన్న చెప్పరా, పెళ్ళాంతో ఎలా నడుచుకోవాలి అన్నది. నీకు తోడల్లుడే కదా, చూడరా పసిపిల్లని ఎలా చేశాడు అంటూ చాలా బాధపడతారు. అమ్మా, నేను మాట్లాడతాను. అది నాకు పేరుతో మరదలైన కూతురుతో సమానంగా చూసుకున్నాను. వాణ్ణి నేనే మారుస్తాను. వాడికి అర్థమయ్యేలాగా నేనే చెప్తాను అంటూ సిద్ధప్పను బయటకు తీసుకువెళ్ళి, చూడు సిద్ధప్ప, ముని వయసు 18 సంవత్సరాలు మాత్రమే. నువ్వు మా మామని బెదిరించి మున్ని పెళ్లి చేసుకున్నావు. ఆ విషయం అందరికీ తెలుసు. ఆమె వయసును గుర్తుపెట్టుకుని ఆమెతో జాగ్రత్తగా ఉండు. ఆమెది చాలా చిన్న వయసు. అవును బ్రదర్, నాకు పెద్దగా తెలియదు. ఇలా అవుతుందని నాకేం తెలుసు. ఇక మీదట తనతో జాగ్రత్తగా ఉంటాను. దాని మీద ప్రేమ ఉండబట్టే కదా మామని బెదిరించి ఆమెను పెళ్లి చేసుకున్నాను. ఏదో చిన్న తప్పు జరిగింది, క్షమించండి. సరే, ఇక మీదట జాగ్రత్తగా ఉండు అంటూ నచ్చ చెప్పి మళ్ళీ అక్కడికి వచ్చేస్తాడు. చిన్నాకు విషయం తెలిసి ఒకవైపు సంతోషం, మరోవైపు దుఃఖంతో అక్కడికి వస్తాడు. వాడికి శివయ్యని నచ్చ చెప్పి గొడవలు సద్దుమణిగేలా చేస్తాడు. చిన్నాకు విషయం అర్థమయ్యేలా చెప్పి, ఓరి బామర్ది, మీ చిన్న అక్క చాలా చిన్నది కదరా, అందుకే కొంచెం నీరసంగా ఉంది. దానికేం కాలేదు. నువ్వు గమ్మునుండు, లేకపోతే మీ అక్క జీవితం నాశనం అవుతుంది. అత్తగారింట్లో అది సుఖంగా ఉండాలంటే మనం కొంచెం తగ్గాలరా అంటూ నచ్చ చెప్పాడు. చిన్నా కూడా విషయాన్ని కొంచెం కొంచెం అర్థం చేసుకుని సైలెంట్ అవుతున్నాడు. ఒరే బామర్ది, ముందు నువ్వు మంచిగా చదువుకోరా. ఈ విషయాలన్నీ నీకెందుకురా? మంచిగా చదివి ఊరికి పేరు తీసుకురా. అన్ని విషయాలు నేను చూసుకుంటాను ఇక్కడ అని శివ చిన్నాకు నచ్చ చెప్పి 2 రోజుల తర్వాత కాలేజ్ తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత కాత్యాయిని డిశ్చార్జ్ చేశారు. మున్ని బ్రహ్మయ్య తన ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత పంపిస్తాను సిద్ధప్ప అని చెప్పి మరిడమ్మ అనుమతి తీసుకుని తన ఇంటికి తీసుకెళ్లాడు. సిద్ధప్పకు పెళ్ళాం మీద ప్రేమ ఎక్కువై తను తొందరగా కోలుకోవాలని పండ్లు పలహారాలు తెచ్చిపెట్టాడు. రోజు వచ్చి తన పెళ్ళాన్ని చూసుకుని వెళ్ళేవాడు. ముని కాత్యాయినిలు ఇద్దరు రోజు ముచ్చట్లు పెట్టుకుని బాబుతో ఆడుకుంటూ ఉండేవారు. ఇంట్లో సిద్ధప్ప, ఒసే ముసలి, ఇంకా ఎన్ని రోజులేం, వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు నా పెళ్ళాన్ని, వెళ్ళి తీసుకొని రాపో అని ఇంట్లో గోల పెట్టి పంపించాడు. ఇప్పటికీ 1 నెల రోజులు అవుతుంది పుట్టింటికి పంపించి. ఇక మరిడమ్మ వెళ్ళి ఇంటి కోడలను తీసుకుని వస్తుంది. ముందులా కాకుండా సిద్ధప్ప మునిని చాలా బాగా చూసుకుంటున్నాడు. ఇంటి పనిలో కూడా సాయం చేస్తున్నాడు. పెళ్ళాం ప్రేమలో పడి కొంచెం కొంచెం మారుతూ వస్తున్నాడు. తప్పుల లెక్కలతో వ్యాపారాన్ని చేయటం తప్పని తెలుసుకుని న్యాయబద్ధమైన వ్యాపారాన్ని చేస్తున్నాడు. ఇదంతా మనవరాలు వచ్చిన వేళ విశేషమని మరిడమ్మ ఎంతగానో సంతోషిస్తుంది. ఇప్పటికే వారి పెళ్లి జరిగి 6 నెలలు కాబోతుంది. కాత్యాయిని బ్రహ్మయ్య వాళ్ళ అత్తవారింటికి పంపించేశాడు. దగ్గరుండి శివనే తన ఇంటికి తీసుకువెళ్ళిపోతాడు. శివని చూసి సిద్ధప్ప కూడా మారుతూ వస్తున్నాడు. అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోవటం వల్ల నాన్నమ్మ మాటలు వినక 10 మందితో అడ్డమైన తిరుగులు తిరిగి చెడిపోయాడు. ఇప్పుడు కొత్తగా కిరాణా కొట్టు పెట్టుకుని బాధగా ఉంటున్న మనవణ్ణి చూసి మరిడమ్మ ఎంతగానో సంతోషించింది. కొన్ని రోజుల తర్వాత ముని నెల తప్పింది. అందరూ ఎంతగానో సంతోషించారు. మరిడమ్మ ఆనందానికి హద్దులే లేవు. పాపం ముసలావిడ సంతోషం తట్టుకోలేక కొన్నాళ్లకే పుట్టబోయే వారసును చూడకుండానే చనిపోయింది. సిద్ధప్పకున్న ఒక్కగాను ఒక దిక్కు పెద్ద దిక్కు చనిపోవటంతో చాలా బాధపడతారు. నువ్వు నేనే సిద్ధప్పని కంటికి రెప్పలా చూసుకుంటుంది. పెళ్ళాం విలువేంటో సిద్ధప్పకు అప్పుడే అర్థమవుతుంది. నన్ను క్షమించవే ముసలమ్మ, నిన్ను చాలా బాధ పెట్టాను అని ఏడుస్తాడు.
చాచా, అదేం లేదయ్యా, నువ్వు చాలా మంచోడివి, ఎంత బాగా చూసుకుంటున్నావు. ఇంకొన్ని నెలల్లో మనకు పాపను బాబును పుడతారు, అప్పుడు అవ్వ పేరు పెట్టుకుందాం అని చెప్తుంది. సిద్ధప్ప సరే అని తల ఊపుతాడు. ఇక ముని జీవితంలో అన్ని సంతోషాలే అనుకున్నారు. అందరూ చాలా సంతోషించారు. మునికి ఒక బాబు పుట్టాడు. సిద్ధప్ప చాలా సంతోషించాడు. అనాథగా మిగిలిన నా జీవితంలోకి ముని ఒక దేవతలాగా వచ్చింది అని ఆనందించాడు. ఆ రోజు నుంచి ఇంకా బాధగా ఉన్నాడు. అయితే సిద్ధప్పకు తాగుడు అలవాటు ఉంది. కొడుకు పుట్టాడన్న సంతోషంతో ఊర్లో వాళ్ళందరికీ కళ్ళు పాటి ఇచ్చి మంచిగా బిర్యానీలు వడ్డించి దావత్ చేశాడు. తన కొడుక్కి సూరి అని పేరు పెట్టుకున్నాడు. సూర్యునిలాగా వెలుగులు పంచుతాడని, అంతా బాగానే ఉంది అని సంతోషించేలోపే ఆ దేవునికి కన్ను కుట్టిందేమో. చెడుగా ఉన్నన్ని రోజులు బాగానే బతికాడు, మంచివాడయ్యి పెళ్ళాం పిల్లని బాగా చూసుకున్నాడు అనే లోపే ఎద్దుల బండిలో వస్తుంటే ఎదురుగా లారీ వచ్చి గుద్దేసింది. లారీవాడు తాగి ఉండటం వల్ల సిద్ధప్ప కూడా కొంచెం కళ్ళు పుచ్చుకున్నాడు. ఆ రోజు స్పాట్లోనే చనిపోయాడు. బాబుకప్పుడు 3 సంవత్సరాలు మాత్రమే. అప్పుడే ముద్దుగా నాన్న నాన్న అని పిలుస్తూ ఉన్నాడు. వాళ్ళ నాన్నను ఇంటికి తీసుకువస్తూ ఉంటే గుక్క పట్టి ఏడ్చాడు. నాన్న నాన్న అంటూ ఏడుస్తూ ఆ బాబు స్ట్రోక్ కోల్పోయాడు. కూతురు తల రాతను చూసి బ్రహ్మయ్య వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. చిన్న వయసులో తన కూతురు విధవ కావటం చూసి తట్టుకోలేక అనారోగ్యం పాలయ్యి మంచం పట్టాడు బ్రహ్మయ్య. కాత్యాయిని, శివయ్య ముని ముఖం చూసి ఆగలేక ఏడుస్తూనే ఉన్నారు. ఊర్లో వాళ్ళందరికీ చాలా బాధ అనిపించింది. ఊరంతా కలిసి తన పాడి మోసారు. ఒకప్పుడు అందరూ తనని తిట్టిపోసిన వారే. ఇప్పుడు మంచివాడిగా మారి సమాజానికి సేవ చేసేటప్పుడు దేవునికి కన్నుకుట్టి వీణ్ణి తీసుకువెళ్ళిపోయాడు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారందరూ. ముని తన బాబుని పట్టుకుని అలాగే కూర్చుని ఉంది. ముని కళ్ళ నుంచి ఒక్క చుక్క కన్నీరు కూడా రావటం లేదు. అందరూ ఏడువు, నీ బాధ తీరిపోతుంది అని అంటున్నారు. కానీ తను సైలెంట్గా అలాగే కుప్పకూలిపోయి కూర్చుంది. ఊరి జనమందరూ మునిని ముస్తాబు చేసి కొత్త చీర కట్టి చేతికి గాజులు వేసి ముఖానికి బొట్టు పెట్టి సిద్ధప్ప పాడే ఎదురుగా కూర్చోబెట్టి తన బొట్టు తీశారు. గాజులు పగలగొట్టేశారు. తెల్ల చీర కట్టి గుండు గీయాలని చూశారు. కాని తన కొడుకు సూరి అలా చెయ్యవద్దు అని ఎంతగానో ఏడుస్తున్నాడు. బాబు మున్ని జుట్టుతోనే ఆడేవాడెప్పుడు. వాళ్ళమ్మ తనకు పాలు ఇస్తుంటే తాగుతున్న జుట్టుతో ఆడుకునేవాడు సూరి. సూరిని బలవంతంగా ఇంట్లోకి తీసుకువెళ్ళిపోయారు. మునికి గుండు గీయబోతుంటే శివయ్య, ఆపండి, ఇలా చెయ్యవద్దు, బొట్టు గాజులు తీశారు కదా, తెల్ల చీర కూడా కట్టేశారు, ఆమెను వదిలేయండి అని గట్టిగా గదమాయించాడు. ఎందుకంటే బొట్టు గాజులు ఖచ్చితంగా తీయాలి కాబట్టి, తెల్ల చీర ఆ రోజు మాత్రమే కట్టుకోవాలి కాబట్టి తప్పక ఒప్పుకున్నారు. కానీ గుండు కొడితే తన కొడుకు సూరి తన దగ్గరకు వెళ్ళడు. గుర్తుపట్టలేక ఏడుస్తాడు. కాత్యాయిని, చిన్న చాలా వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. అక్క జీవితం అలా అయిపోయిందని చిన్న చాలా కోపం పడ్డాడు. కాత్యాయిని కూడా ఆ దేవుణ్ణి నిందించి మూర్చపోయింది. చివరికి శవం కాటులోకి వెళ్ళిపోయింది. కొడుకు చేత తలకొరువు పెట్టించారు. కొడుకుకి గుండు కొట్టించారు. పాపం, పుట్టి వెంట్రుకలు కూడా ఇవ్వలేదా బిడ్డకి. ఆనందంగా చేయవలసిన తన వేడుకని ఇలా బాధపడే సందర్భంలో చేస్తున్నారు. అప్పుడే ఓరయ్యో మా అయ్యా అని బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తుంది. కాత్యాయిని భర్త శివని అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు. సిద్ధప్ప కొడుకుని ఎత్తుకొని తలకొరువు పెట్టించాడు. ఆ రాత్రి ముని జీవితానికి గట్టి నిర్ణయం తీసుకున్నాడు. సిద్ధప్ప కన్నం చేసిన ఆ రోజు రాత్రి ముని గాడి నిద్రలో ఉండగా కల్లో సిద్ధప్ప మొహాన్ని చూసి వెక్కి వెక్కి ఏడ్చి తన బాధంతా దింపేసుకుంటుంది. ముని జీవితం గురించి ఆలోచిస్తున్న శివయ్య తన జీవితానికి సంబంధించి గట్టి నిర్ణయం తీసుకుంటాడు. తిరిగి మళ్ళీ తను చదువుకోవాలని చెప్తాడు. భర్త చనిపోయి కొన్ని గంటలు కూడా అవ్వలేదు. అలా అంటున్నాడేంటి అని శివయ్య అమ్మనాన్నలు తన్ని మందలిస్తారు. ఆ ఊరే ఆచారాలు కట్టుబాట్లు తెలిసిన శివయ్య ఇలా మాట్లాడుతూ ఉంటే నచ్చటం లేదు. భర్తను కోల్పోయిన విధవ అయిన ఆడపిల్ల చదువుకుంటే సమాజం ఏమనుకుంటుంది అని అందరూ వాపోయారు. కాత్యాయిని కూడా శివయ్య చెప్పింది కరెక్ట్ అనుకుంది. చెల్లి చదువులో పడితే అన్నీ మర్చిపోతుంది. ఏదో ఒక చిన్న ఉద్యోగం వస్తే తన బిడ్డను తానే సాక్కుంటుంది.
అని ముని మనసు మార్చే ప్రయత్నం చేస్తున్నారు. సిద్ధప్ప జ్ఞాపకాలను తలుచుకుంటూ ముని ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తూ వస్తుంది. చెల్లి చూస్తే ఇలా, నాన్న చూస్తే మంచాన పడ్డాడు అని కాత్యాయని చాలా బాధపడుతుంది. అక్కడే ఉంటే చిన్న జీవితం కూడా నాశనం అవుతుందని పై చదువుల కోసం పట్నానికి పంపిస్తుంది. దానికోసం డబ్బు మున్నే ఇస్తుంది. సిద్ధప్ప చనిపోయాక కూడా ముని ఎలాంటి ఇబ్బంది పడకుండా హాయిగా బతకాలని తన పేరు మీద LIC ఇన్సూరెన్స్లు కట్టాడు. ఇప్పుడు ఆ డబ్బే వారికి ఆసరగా నిలిచింది. ఆ డబ్బులు అంతా పిల్లాడి పేరు మీద బ్యాంకులో వేశారు. సూర్యుని స్కూల్లో జాయిన్ చేశారు. అన్నీ తన బావ శివయ్య దగ్గరుండి అన్నీ చూస్తున్నాడు. ముని చేత డిగ్రీ కట్టించాడు. రోజు ముని కాలేజ్కి వెళ్ళి వస్తూ ఉంటుంది. శివయ్యనే తీసుకువెళ్ళి తీసుకువస్తూ ఉంటాడు. ఊర్లో వాళ్ళంతా అక్కమ్మగురితో తిరుగుతుంది, బరి తెగించిన ఆడది అని మునిని ఆడిపోసుకుంటున్నారు. కాని లోకం తీరు ఇంతే అని కాత్యాయని వారందరికీ ఎంతగా బుద్ధి చెప్పినా వాళ్ళు వినడం లేదు. ముందు ముని జీవితం బాగుపడితే అంతే చాలు అనుకుంది. బ్రహ్మయ్య కాలం చేసిన తర్వాత అందరూ ఒకే చోట ఉంటున్నారు. మునిని ఒంటరిగా ఉంచడం ఇష్టం లేక సిద్ధప్ప ఇంట్లో ఉంటే అవే జ్ఞాపకాలు గుర్తుకొస్తాయని బ్రహ్మయ్య ఉంటున్న ఇంట్లోనే అందరూ ఉంటున్నారు. సిద్ధప్ప ఇంటిని వారి జ్ఞాపకంగా ఒక చిన్న ఆసుపత్రిలాగా మార్చేశారు. ఎందుకంటే ఆ ఊరి జనాల ఇబ్బందులను చూడడం కోసం చిన్న చిన్న రోగాలకు పట్టణాలకు వెళ్లకుండా అక్కడే ఒక డాక్టర్ను, నర్సును ప్రభుత్వం చేత నియమించి వైద్యం చేయిస్తున్నారు. చాలా మంచి ఉద్దేశం కదా. ముని ఆ ఊరి ఆచారాలను, కట్టుబాట్లను గౌరవిస్తూనే తన చదువును పూర్తి చేసుకుంది. ముని అమాయకురాలు అయినప్పటికీ చదువుల సరస్వతి. తను బాగా కష్టపడి చదివితే ఉద్యోగం వస్తుందని, తన జీవితాన్ని చక్కదిద్దుకుంటుందని భావించి అక్క బావలు తనని డిగ్రీ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కోచింగ్కు పట్నానికి పంపించారు. సూరి కాత్యాయనితోనే ఉంటున్నాడు. కాత్యాయని కొడుకు అరవింద్తో స్కూల్కి వెళ్తూ వస్తూ ఆడుకుంటూ హాయిగా బతుకుతున్నాడు. మునికి తన కొడుకు మీద ఎలాంటి చింత దిగులు లేదు. కాని తన భర్త గుర్తుకొచ్చినప్పుడు ఆ రోజంతా ఏడుస్తూ అలాగే ఉండిపోతుంది. ఎన్నాళ్ళు కాపురం చేసిన భర్త అంటే ప్రేమ లేని వారు ఎవరుంటారు? ఆయన ప్రేమలో తడిసి ముద్దయిపోయింది కదా. అంత త్వరగా మరవలేరు కదా మనుషులను. అలా చదువుతూ ఉండగా ఆయన అద్దెకాలను కూడా నిర్వహిస్తూ ఉంది. అలా మునికి 30 ఏళ్ల వయసు వచ్చేసరికి జిల్లా కలెక్టర్గా అక్కడే పోస్టింగ్ వేయించుకుని ఊరికి సేవలు చేస్తుంది. ఏ నోటితో అయితే ఆ ఊరి జనాలు తిట్టారు, ఆ నోటితోనే ఇప్పుడు మునిని పొగుడుతున్నారు. తిట్టిన నోర్లే పొగడ్డం అంటే ఇదే కదా. ఇప్పుడు కాత్యాయని మళ్ళీ కడుపుతోంది. ముని కూడా తన మనసులో నా భర్త బతికి ఉంటే నేను కూడా మళ్ళీ తల్లినయ్యేదాన్ని కదా అని బాధపడుతుంది. 30 ఏళ్ల వయసుకు నేనెన్ని చూశాను. కష్టం, సుఖం, బాధ, సంతోషం, కన్నీళ్లు అన్ని చూశాను. నా బిడ్డకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉండేలా చూసుకుంటే ఇక నాకు అదే చాలు అనుకునేది. చిన్న మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తన లైఫ్ కూడా బాగానే సెటిల్ అయిపోయింది. అయితే కాత్యాయనికి కూడా చిన్నప్పటి నుంచి చదువు అంటే చాలా ఇష్టం. ఆ విషయం తెలుసుకున్న శివయ్య భార్య కోరికలను గౌరవించి తనతో 10వ తరగతి పరీక్షలను రాయిస్తున్నాడు. కాత్యాయనికి సరిగా చదువు లేకపోవటం, కష్టపడి చదివి రాసింది. పరీక్షల్లో పాస్ అయితే అయ్యింది. తన భర్త శివయ్య ప్రోత్సాహంతో ఇంటర్ పరీక్షలు కూడా రాసేసింది. అయితే తనకు డాక్టర్ అవ్వాలని కోరిక ఉండేది. అందువల్ల పెద్దగా చదువు లేకపోవటం వల్ల నర్సింగ్ కోర్సులో జాయిన్ అయింది. పల్లెటూరులో చదవడానికి కష్టం కావటం వల్ల పట్నానికి వచ్చి పిల్లల్ని చదివించుకుంటూ అక్కడే ఉంటున్నారు. కాత్యాయని కూడా కాలేజ్ దగ్గర అవ్వటం వల్ల రోజు కాలేజ్కి వెళ్ళి వస్తుంది. శివయ్య గవర్నమెంట్ టీచర్ కావటం వల్ల పట్నంలో తన ఉద్యోగాన్ని ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. అలా అందరూ వారికి ఇష్టమైన జాబులు చూసుకుంటూ సంతోషంగా ఉన్నారు. కాత్యాయనికి పాప పుట్టింది. ఇక తన నర్సింగ్ కంటిన్యూ అవుతుంది. అందువల్ల ఇంట్లోనే కూర్చొని చదువుకొని పరీక్షలు రాసింది. ఇంటి బాధ్యతలు ఉండటం వల్ల సాధారణ స్థాయిలో మార్కులు వచ్చాయి. మొత్తానికైతే పాస్ అయిపోయింది. ముందు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా జాయిన్ అయింది. ముని కూడా అందరూ హ్యాపీగా ఉండటం చూసి ఆనందపడింది. భర్త లేకుండా ఒంటరిగా బతుకుతున్న ముని జీవితం, తనకు పుట్టిన బిడ్డ గురించి కాత్యాయని శివయ్యలు ఆలోచిస్తూ ఉన్నారు. తన వయసు చాలా చిన్నది, ఇంకా తనకు బోల్డెంత వయసు ఉన్నది. ఇలా తన జీవితం
నాశనం అవ్వడం ఇష్టం లేని మున్ని మళ్ళీ పెళ్లి చేసుకోమని కాత్యాయిని ఎన్నోసార్లు చెప్పింది. కానీ సిద్ధప్ప మీద ఉన్న ప్రేమ వల్ల తన జీవితాంతం తన కొడుకు రూపంలో తన భర్తను చూసుకుని సంతోషంగా బతుకుతా అని చెప్పింది. కానీ ఇప్పుడు సూరికి అన్ని విషయాలు బాగా తెలుస్తున్నాయి. తన స్కూల్లో పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మా నాన్న అక్కడికి తీసుకువెళ్ళాడు, ఇక్కడికి తీసుకువెళ్ళాడని వాళ్ళ ఫ్రెండ్స్ తనతో ఎంతో సంతోషంగా చెప్తున్నారు. సూరి ఇప్పుడు ముని దగ్గరే ఉంటున్నాడు. అమ్మ నాకు నాన్న కావాలి, నాన్న కావాలి అంటూ రోజు ఏడుస్తున్నాడు. ముని సూరి బాధ చూడలేక తను కూడా ఎంతగానో ఏడ్చేది. ఇప్పుడు వారిద్దరే ఇంట్లో ఉంటున్నారు. సూరి వాళ్ళ నాన్నను మిస్ అయినప్పుడల్లా ఊరికి వెళ్ళి హాస్పిటల్లో తన ఫోటో చూపించేది. అక్కడికి వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళ నాన్న దగ్గర ఉన్నట్టు ఫీల్ అయ్యేవాడు సూరి. అయితే హాస్పిటల్లో ఇప్పుడు ఒక డాక్టర్ పనిచేస్తున్నాడు. మునిపైన మంచి అభిమానం ఉంది తనకు. తన పేరు ఈశ్వర్. ఆమె ఎప్పుడు అక్కడికి వచ్చినా చాలా రెస్పెక్ట్గా పలకరించేవాడు. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. వాళ్ళ అమ్మ నాన్నలు విడాకులు తీసుకుని ఎవరి లైఫ్ వాళ్ళు సుఖంగా బతుకుతున్నారు. ఈశ్వర్ వాళ్లకు ఒకగానొక కొడుకు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల ప్రేమను పొందలేకపోయాడు. ఈశ్వర్కి అసలు ఆడవాళ్ళంటేనే ఇష్టం ఉండదు. కానీ మున్ని చూస్తే తన కథని విని చాలా ఇంప్రెస్ అవుతాడు. మునిపైన తనకు తెలియకుండానే ప్రేమ పుడుతుంది. అదేం విచిత్రమో కానీ ఈశ్వర్ సిద్ధప్ప కొంచెం ఒకటే పోలికతో ఉంటారు. ఈశ్వర్ను చూసినప్పుడల్లా మునికి సిద్ధప్పని చూసిన ఫీలింగ్ వస్తుంది. అందువల్ల సూరి కూడా ఈశ్వర్కి బాగా కనెక్ట్ అయ్యాడు. వారిద్దరు జంట అయితే బాగుంటుందని ఊర్లో వాళ్ళు అందరూ భావిస్తున్నారు. మరి వాళ్ళు ఒకటే అవుతారా లేదా అన్నది ముందు చూడాలి. ఇప్పుడైతే వీరిద్దరి స్నేహం బాగానే నడుస్తుంది. ముని జిల్లా కలెక్టర్ కావటం వల్ల తనిఖీ చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఒక్కోసారి ఏ పని లేకపోయినా ఏదో ఒక సాకుతో వచ్చి కాసేపు ఈశ్వర్ ముఖాన్ని చూసుకుని తన భర్త తన రూపంలో బతికి ఉన్నాడని కాసేపు సంతోషపడుతుంది. అప్పుడప్పుడు ముని గుడికి వెళ్ళేది. ఈశ్వర్ కూడా అక్కడికి వచ్చేవాడు. అనుకోకుండా ఇద్దరు కలిసి కాసేపు కబుర్లు చెప్పుకొని తిరిగి ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే ఈశ్వర్ వాళ్ళ అమ్మ తనకి పెళ్లి చేయాలని అమ్మాయిల ఫోటోలు పంపిస్తూ ఉంటుంది. కానీ ఈశ్వర్ మున్ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. సూరి కూడా ఈశ్వర్కు మునికి పెళ్లి అయితే బాగుంటుంది అనుకుంటాడు. ఈశ్వర్ను నాన్న అని పిలవచ్చని చిన్న ఆశ పిల్లవాడికి. తండ్రి లేని లోటు తీరుతుంది అని వాడి ఆనందం. ఇద్దరిని కలపటానికి ఎంతగానో ట్రై చేస్తాడు. కాని సిద్ధప్పన్ తప్ప వేరే ఎవరిని తన భర్తగా ఊహించుకోలేదు. కాత్యాయని శివయ్యలు ఎంతగానో చెప్తారు ఈశ్వర్ని పెళ్లి చేసుకోమని. ఈశ్వర్ కూడా తన అభిప్రాయాన్ని మునికి చెప్తాడు. ఇక మిగిలిన భారం దేవునిపైన వేసి ముని పెళ్లి చేసుకోవాలా వద్దా అని తన భర్త ఫోటో ముందు నిలబడి ప్రశ్న అడుగుతుంది. అప్పుడు సిద్ధప్పకు పెట్టిన కుంకుమ బొట్టు గాలికి ఎగిరి వచ్చి ముని నుదుటిని తాకుతుంది. అలాగే ఒక పువ్వు వచ్చి ముని కాళ్ళ దగ్గర పడుతుంది. అప్పుడు ముని చక్కగా అలంకరించుకొని తన భర్తకు వేసిన పూలమాల తన తలకు పెట్టుకుంటుంది. తన భర్తకు పెట్టిన బొట్టుని తన నుదుటిన కుంకుమగా పెట్టుకుంటుంది. చేతికి గాజులు వేసుకొని మంచి చీర కట్టుకుని అందంగా తయారయ్యి ఈశ్వర్ దగ్గరకు వెళ్తుంది. నా కొడుకు సూరి కోసం నిన్ను పెళ్లి చేసుకోవటానికి నాకు ఇష్టమే అని చెప్తుంది. ఈశ్వర్ సూర్యుని ఎత్తుకొని ఎంతగానో సంతోషిస్తాడు. సూరి ముఖమంతా ముద్దులు పెట్టేస్తాడు. అయ్యో అంకుల్, నాకు కాదు ముద్దులు పెట్టవలసింది, మమ్మీకి పెట్టమని చెప్తాడు. ఇద్దరూ సిగ్గుపడిపోతారు. బడుద్దాయి, నీకు తెలివితేటలు బాగా పెరిగిపోయాయిరా అని శివయ్య అంటాడు. సారీ పెద్దనాన్న అని సూర్య అక్కడి నుంచి సిగ్గుపడి వెళ్ళిపోతాడు. కాత్యాయిని, చిన్న తన భార్య సత్య కూడా చాలా సంతోషిస్తారు. వారిద్దరికి పెళ్లి చేయాలని అందరూ చాలా సంతోషిస్తారు. ఈశ్వర్ వాళ్ళ అమ్మ నాన్నలకు విషయం చెప్తాడు. కొడుకు ఒక విధవను పెళ్లి చేసుకుంటున్నాడు అని తెలిసి వాళ్ళ అమ్మ నాన్నలు చాలా కోపగిస్తారు. వాళ్ళిద్దరు కోపంగా అక్కడికి వస్తారు. హాస్పిటల్ దగ్గరకు వచ్చి గోడకు తగిలించిన ఫోటోను చూసి షాక్ అవుతారు. నా కొడుకు ఫోటోకు దండం వేశారు, బొట్టు పెట్టారేంటి అని గట్టిగా అరుస్తుందామె. ఆమె పేరు శ్యామల, ఆమె భర్త పేరు ప్రసాదరావు. వారిద్దరు విడిపోయి బతికినప్పటికీ కొడుకు విషయానికి వస్తే ఇద్దరు ఒకటైపోతారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని ఇద్దరు కంగు తింటారు. అప్పుడు శ్యామలకు ఏదో గతము అవగతమవుతుంది. అసలు శ్యామలకు ఏం గుర్తు వస్తుంది? ఈశ్వర్ వాళ్ళ అమ్మ శ్యామల కడుపుతో ఉన్నప్పుడు అనుకోకుండా ఆఫీస్ పని మీద ఆ ఊరు వెళ్ళింది. అయితే అనుకోకుండా దారి మధ్యలోనే తను ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.
అక్కడి జనాలు తనని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అక్కడ పిల్లలిద్దరికి డ్రెస్సింగ్ చేయాలని నర్స్ తీసుకువెళ్తుంది. అయితే ప్రసాదరావు పుట్టిన ఇద్దరు పిల్లలకు రెండు ఒకేలా ఉండే చైన్లు వారి మెల్లో వేశాడు. అయితే ఇద్దరు నర్సులు ఇద్దరు పిల్లల్ని ఎత్తుకుని వెళ్తుండగా ఒక దొంగ ఆ చైన్ కోసం మొదటి కొడుకును నర్స్ చేతిలో నుంచి లాక్కొని వెళ్ళిపోతాడు. పిల్లలు పుట్టడం కోసం సిద్ధప్ప అమ్మనాన్నలు గుడికి వెళ్తూ వస్తూ ఉండగా దారిలో ఒక దొంగ పిల్లవాడిని ఎత్తుకుపోతుంటే సిద్ధప్ప నాన్న నరసయ్య దొంగను కొట్టి బాబును కాపాడతాడు. ఆ బాబు అమ్మనాన్నలు ఎవరు అని ఆరా తీస్తాడు. ఆ బాబు జాడ ఎవరికి తెలియలేదు. పిల్లాన్ని పెంచుకుందామని నరసయ్య భార్య యమునమ్మ తన భర్తను అడుగుతుంది. పిల్లలు లేని ఆ తల్లిదండ్రులకు దేవుడిచ్చిన వరప్రసాదం అనుకుని ఆ బిడ్డను సిద్ధేశ్వర స్వామి అనుగ్రహంతో దొరికాడని సిద్ధప్ప అని పేరు పెట్టుకుంటారు. మరిడమ్మకు తన కొడుకు కోడలికి తప్ప మిగతా ఊరి వారికి ఎవరికీ తెలియదు. ఎప్పుడో తప్పిపోయిన కొడుకును ఈ రోజు ఇలా ఫోటో రూపంలో కనిపించాడని ఆనందించాలో దుఃఖించాలో తెలియక ఆ దంపతుల గుండెలు బాధ బరువెక్కాయి. ఆ విషయం తన కొడుకు ఈశ్వర్కు తెలిస్తే బాధపడతాడని ఇంతవరకు ఈశ్వర్కి ఆ విషయం చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్పవలసిన సమయం దగ్గర పడింది. ఈశ్వర్కు ఆ విషయం చెప్తారు. నువ్వు నీ అన్న భార్యను ప్రేమిస్తున్నావు, తను నీకు వదిన అవుతుంది, ఒకసారి నువ్వు ఆలోచించు అని చెప్తారు. ఆ విషయము ముని కుటుంబంలోని అందరికి తెలిసిపోతుంది. దేవుడా, మళ్ళీ ముని జీవితం మొదటికి వచ్చింది అని అందరూ బాధపడ్డారు, భయపడ్డారు కూడా. ఆ విషయం తెలిసిన తర్వాత కొన్ని రోజులు అందరూ నిశ్శబ్దమైపోయారు. ముని సూర్యులు మళ్ళీ అనాథలు అయిపోయారు అని బాధపడతారు. అయితే ఒకరోజు ఈశ్వర్ ముని ఇంటికి వచ్చి, అన్నయ్య బతికుండగా మిమ్మల్ని ప్రేమించడం తప్పు, కానీ మా అన్నయ్యనే నీకు పసుపు కుంకుమలు ఇచ్చాడు కదా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నాకిష్టమే అని చెబుతాడు. కొడుకు నిర్ణయాన్ని విన్న ఆ తల్లిదండ్రులు కొడుకు ఔదార్య గుణాన్ని చూసి చాలా సంతోషించారు. ఈశ్వర్ నిర్ణయాన్ని విన్న శివయ్య కాత్యాయని కూడా చాలా సంతోషించారు. తన అక్క జీవితం బాగుపడుతుందని చిన్న కూడా చాలా ఆనందించారు. చిన్న తన భార్య సత్యనే పెళ్లి పనులన్నీ చక్కగా నెరవేరుస్తున్నారు. ఊరంతా ఈశ్వర్ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుని చాలా ఆనందించారు. ఒక దేవుని కార్యంగా భావించి అందరూ ఈ పెళ్లిలో పాల్గొన్నారు. ఆ దేవతలే వీరిద్దరిని ఆశీర్వదించారన్నట్టుగా ఆకాశం నుంచి వర్షపు జల్లులు రాలిపడుతున్నాయి. వర్షాన్ని అక్షింతల రూపంలో ఆ దేవదేవులు చల్లుతున్నారన్నట్లుగా ఉంది ఆ దృశ్యం. సిద్ధప్ప కూడా పైనుండి ఆశీర్వదిస్తున్నాడు అనుకుంటుంది ముని. కన్నీళ్లు నిండిపోయాయి తన కళ్ళల్లో. ఈశ్వర్ మున్ల పెళ్లి చాలా చక్కగా జరుగుతుంది. వారి పెళ్లిని చూసిన సూరి మనసు సంతోషంగా కేరింతలు కొట్టింది. మొదటిసారిగా నాన్న అని ఈశ్వర్ని పిలిచాడు. తండ్రి కొడుకుల ఇద్దరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిండిపోయాయి. ఆ దృశ్యాన్ని చూసి ముని కూడా ఆనందంతో కన్నీళ్లు రాల్సింది. ఇద్దరి జీవితం ఆనందమయం కావాలని ఊరంతా ఆశీర్వదించారు. కొడుకు పెళ్లిని ఆపాలని వచ్చిన ఆ తల్లిదండ్రులు మొదటి కొడుకు విషయాన్ని తెలుసుకుని రెండో కొడుకు నిర్ణయాన్ని సమర్థించి సిద్ధప్పకు పుట్టిన కొడుకు సూర్యుని ఎత్తుకొని ముద్దాడతారు. అందరికీ ఈ పెళ్లి సమ్మతమే అయింది. చివరికి ఒక కలెక్టర్ డాక్టర్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. మీడియా వాళ్ళ సందడి అంత ఇంత కాదు. ఈ న్యూస్ హైలైట్ అయిపోయింది. వీరిద్దరి పెళ్లి అక్కడ ఊర్లో ఎలాంటి ప్రభావాన్ని చూపిందో ముని కథను ఇన్స్పిరేషన్గా తీసుకుని మళ్ళీ చదవడం మొదలుపెట్టారు. ముఖ్యంగా భర్త పోయి విధవగా మారిన అమ్మాయిలు కొత్త జీవితం మొదలుపెట్టారని వాళ్లకు నచ్చిన రంగాన్ని ఎంచుకున్నారు. అయితే మనిషితో పాటు చెడు కూడా ఉంటుంది. ప్రతి విషయంలో ప్రోత్సహించే వాళ్ళు, చెడుని ప్రోత్సహించే వాళ్ళు ఇద్దరు ఉంటారు. ఆడపిల్లలు చదువుకుంటే మగపిల్లలు అవుతారని, ఆడపిల్లలు బాగా చదువుకుంటే మగవాళ్ళు వారికి నచ్చిన వారిని వివాహం చేసుకోలేరు. బాగా చదువుకున్న ఆడపిల్లలను వాళ్ళకెందుకు ఇస్తారు చెప్పండి? ముఖ్యంగా మామ కొడుకులు, మేనత్త కొడుకులు వాళ్ళ మర్దళ్లపైన మోజుపడ్డారు, పెళ్లి చేసుకొని వాళ్ళ ఇళ్లకు తీసుకువెళ్లాలని. కానీ అమ్మాయిలు బాగా చదువుకొని వారికి నచ్చిన వారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దీంతో ఆడపిల్లల తల్లిదండ్రులు మళ్ళీ ఆంక్షలు విధించడం మొదలుపెట్టారు. ఆడపిల్లలు ఎక్కువగా చదువుకుంటే పెద్దల మాట వినరు అని, వారు తెచ్చిన సంబంధాలు ఒప్పుకోరని మూర్ఖత్వంతో ఆడపిల్లల గొంతులు కోస్తున్నారు పెళ్లిళ్ళు చేసి. ఇలాంటి వారిని మాత్రం ఎంత చేసినా ఏం చేసినా మారరు. ఆడపిల్ల జీవితం కూడా
మరో ముని జీవితంలాగా తయారైపోతుంది. మారే వాళ్ళు మారతారు, మిగిలిన వాళ్ళతో మనకు సంబంధం ఏముంది చెప్పండి. ఈశ్వర్ ముని జీవితానికి బంగారు భవిష్యత్తు. దేవుడిచ్చిన మరో అవకాశం మునికి. అందరికీ మరో అవకాశం రాదండి. ఒకవేళ వచ్చినా అది ఎలా ఉంటుందో మరి చెప్పలేము. ఏదైనా మన ఆలోచన ధోరణి బట్టి ఉంటుంది. చిన్న సత్యలు త్వరలోనే ఒక బిడ్డని జన్మనిస్తున్నారు. శివయ్య కాత్యాయనులకు ఒక బాబు పాప పుట్టారు. ఇక ఈశ్వరమునుల జీవితం సంతోషాల బాట పట్టింది. సూరికి నానలేదని బాధ తప్పింది. తన వాళ్ల చింతకి చేరాడు. నానమ్మ తాతయ్యల రూపంలో అన్ని సంతోషాలని చూస్తున్నాడు ఆ బిడ్డ. నాకు తమ్ముడు చెల్లెలను కనివ్వండి అని మొదలుపెట్టాడు మన సూరి. నాదేముంది నాన్న, మీ అమ్మనడుగు, నాకే ప్రాబ్లం లేదు అన్న ఊతాడు ఈశ్వర్. ముని చాలేండి మరీ ఎక్కువ చేస్తున్నారు అంటూ కొడుతూ సిగ్గుపడుతుంది. కొన్నాళ్ళ తర్వాత ముని ఈశ్వర్లు దాంపత్య జీవితాన్ని మొదలుపెట్టారు. పెళ్ళైన సంవత్సరానికి మునికి ఒక పాప పుట్టింది. ఇక వారి ఆనందాలకు అవధులు లేవు. సూరి తన చెల్లెలతో బాగా ఆడుకుంటున్నాడు. దేవుడు ఆ పసి జీవితానికి ఇప్పుడు సంతోషాలను తెచ్చిపెట్టాడు. మొదట బాధ పెట్టిన ఆ దేవుడే ఇప్పుడు నవ్విస్తున్నాడు. అన్నీ ఆ దేవుని లీలలే. మొదట బలవంతపు వివాహం ముని జీవితానికి శిక్షగా వేసి అతను మారి సంతోష జీవితాన్ని గడుపుతూ ఉంటే అతను తీసుకువెళ్ళిపోయి ముని జీవితాన్ని దుఃఖసాగరం చేసి మళ్ళీ ఈశ్వర రూపంలో పూల జల్లులను కురిపించాడు. నవ వసంతాన్ని పూయించాడు ముని జీవితంలో. ఇదండి ఈ స్టోరీ. ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.